అక్టోబర్ 16వ తేదీ ఆనరబుల్ పిఎం గారు కర్నూలు వస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ శ్రీశైలం మార్నింగ్ ఇక్కడికి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి అక్కడ శ్రీశైలం దర్శనం వెళ్ళి వస్తున్నారు. దీనికోసం ఒక మీటింగ్ వెన్యూ అనేది సైట్ ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాము. కర్నూలు ప్లస్ ఎన్హెచ్. మెయిన్ గా ఇక్కడ మీటింగ్ కి 40 ఏకర్స్, అలాగే పార్కింగ్ ఏరియాస్ కి 347 ఏకర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియాస్ ఒక 12 పార్కింగ్ ఏరియాస్ మెయిన్ గా పెట్టుకున్నాము. దాని అంతటికి కూడా బుష్ క్లియరెన్స్ లెవెలింగ్ అంతా అయిపోయింది. రేపు ఈవినింగ్ కి ఇంటర్నల్ రోడ్స్ తో అంతా కూడా రెడీగా ఏర్పాటు చేస్తాము పార్కింగ్ ఏరియాస్. అలాగే మీటింగ్ కి కూడా మనకి ఒక 3 లక్షల వరకు టార్గెట్ పెట్టుకున్నామండి మొబిలైజేషన్. సో వాటన్నిటిలో కూడా మనకి తెలుసు జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కి సంబంధించి ఎంఎస్ఎంఈ ట్రేడర్స్, షాప్ కీపర్స్, అలాగే మిగతా పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వర్క్స్ అన్నిటికి సంబంధించి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై పార్కింగ్ ఏరియాస్ లో, అలాగే వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెడికల్ క్యాంప్, అలాగే 104 అంబులెన్స్, తర్వాత టాయిలెట్స్, వాటర్, ఫుడ్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆ రోజు 16వ తేదీ మెయిన్ గా 3 లక్షల మందికి ఫుడ్ కానీ అక్కడ వాటర్ కానీ అండ్ టాయిలెట్స్ కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా గేర్డ్ అప్ టు హ్యాపీస్పాట్. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి అంటే 3 లక్షల మంది వాళ్ళకి ఆ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఏర్పాటు అంటే పార్కింగ్ కూడా పూర్తిగా చాలా పెద్ద ఏరియా. మేము 10,000 బస్సెస్ పట్టే పార్కింగ్ ఏరియా పెట్టుకున్నామండి. మనకి 6,000 బస్సెస్ వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మీరే చూస్తున్నారు. మొత్తం లెవెలింగ్ చేసుకుని ఇంటర్నల్ రోడ్స్ అంతా చేసుకుని ఎక్కువ రోడ్స్ మనకి ఎన్హెచ్ నుంచి ఎక్కువ రోడ్స్ ఇక్కడికి మనకి ఉంటే జామ్ అవ్వకుండా ఫ్రీగా ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ట్రాఫిక్. కాబట్టి దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ వచ్చే సభలో చెప్పండి. సభలో వచ్చేటువంటి వీళ్ళకి జనాలకి ఎస్ అండి, 15 lakh లీటర్ వాటర్ పెట్టుకుంటున్నాము. అలాగే టాయిలెట్స్ కూడా 1500 పైన పెట్టుకుంటాం. అలాగే బటర్ మిల్క్ కూడా, ఎందుకంటే ఆ రోజు టెంపరేచర్ కూడా ఒక 28, 31 వరకు చేరే అవకాశం ఉంది కాబట్టి బటర్ మిల్క్ కూడా పెట్టుకుంటున్నాం. సో ఫుడ్ కూడా కంపల్సరీగా లంచ్, డిన్నర్ 2 కూడా ఏర్పాటు చేస్తాం.